ఎన్టీఆర్ జిల్లా తిరువురు రిజిస్ట్రేషన్ కార్యాలయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కోర్టు విచారణలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ జరిగిందంటూ ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ ధృవీకరణ పత్రాలు జారీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై నమోదు చేస్తారని ఆరోపిస్తున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఇదే అంశంపై స్థానికులు స్పందించారు. మొత్తం వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని స్థానికులు, భూ యజమానులు డిమాండ్ చేస్తారు. గతంలో కూడా ఒక సబ్ రిజిస్ట్రార్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటన వెలుగులోకి చూస్తుంది. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే సంబంధిత కార్యాలయం ముందే దీక్ష చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. మాకు రాజపేట రెవెన్యూలో ఎకరం 84 సెంట్లు భూమి ఉందండి. మాకు ఎకరం 84 సెంట్లు భూమి 68లో మా తాతగారు సేల్ డీడ్ చేశారు. 68 నుంచి 86లో మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు 5 పంచుకున్నారండి పార్టీ దస్తావేజ్ ద్వారా. కొంతమంది అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లేస్ ఏం చేశారంటే పక్కెంబటాళ్ళు విఆర్ఓ, ఎంఆర్ఓ, రిజిస్ట్రారు, డాక్యుమెంట్ రైటర్ కలిసి ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించి ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేశారండి. రిజిస్ట్రేషన్ చేసి అది తనఖా పెట్టి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు చూసి ఫేక్ డాక్యుమెంట్ లాగా ఉండవు అని ద్వారా మా దృష్టికి వచ్చిందండి. దృష్టికి వచ్చినప్పుడు ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారు అది ఫేక్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారిదని రిపోర్ట్ తయారు చేసి ఆర్డీఓ గారికి ఇచ్చారండి. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తామని. ఈ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసింది ఎవరండి? మోదుగు వెంకటేశ్వరరావు అండి. మోదుగు కాదండి, గుంజి వెంకటేశ్వరరావు. వాళ్ళ తాలూకా ఆ గుంజి వెంకటేశ్వరరావు అనే అతను కొడుకులిద్దరికి, కూతురికి, అన్న కొడుకులిద్దరికి రిజిస్ట్రేషన్ ఏది దఖలు చేసాడండి. అన్న కొడుకులకి ఆయన సంబంధం లేని భూమి కూడా దఖలు చేశాడు. అందుట్లో ఆ రిజిస్ట్రార్ గారు చూడకుండా గారి పేరు చాముండేశ్వర్ అండి, లక్షల్లో చేతులు మారినాయండి. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసింది. మేము వెళ్తే మీ పొలం మీ దాని జోలికి రాలేదాళ్ళు, మేము మీకు కొలిచి అప్పచెబుతాం, ఎకరం 84 సెంట్లని సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు తయారు చేయాలంటే రెవెన్యూ వాళ్ళు వస్తూ ఉంటుంది కదా, రెవెన్యూ వాళ్ళు ఎట్లా ఇచ్చారు? సర్టిఫికేట్ అది ఫేక్ అంటున్నారండి. రెవెన్యూ వాళ్ళ హస్తం లేనిది అవదు. రెవెన్యూ విఆర్ఓ, ఎంఆర్ఓ ఇచ్చారండి. అయితే ఎంఆర్ఓ గారు దాన్ని నోటీసులో ఉంటుంది కదండి, వాళ్ళు చూసి ఇది ఫేక్ అని చెప్పారండి. విఆర్ఓ ఇంకా రాలేదు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇచ్చాం. సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు చేస్తారు. సాంబశివరావు, బాధితులు పేర్లతో సహా చెప్తున్నారు, మరి అధికారులు ఏం చెప్తున్నారు? ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా? సతీష్, మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే తిరువురు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా అటు కొంతమంది ప్రజలు అయితే మాత్రం ఇటు ఏదైతే ప్రభుత్వం జరిపేటటువంటి కొన్ని కార్యక్రమాల్లో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే కనుక గతంలో కూడా ఈ యొక్క రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసినటువంటి వారిపైన అవినీతి ఆరోపణలు రావడంతో వారికి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రజలు వాపోతున్న విధంగా మనం చూస్తే కనుక ఒక వ్యక్తి మనకు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం తనకు చెందినటువంటి, తన పూర్వీకులకు చెందినటువంటి భూమి ఏదైతే ఉందో ఎకరం 84 సెంట్ల భూమి, అది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత భూమి ఏదైతే ఉందో దాని అంతా కూడా కొంతమంది ప్రధాన కుటుంబీకులే పంచుకోగా మిగిలిన భూమి దొంగ పత్రాలు సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి తనఖా పెట్టే క్రమంలో తమ వద్దకు సమాచారం వచ్చిందంటే సమాచారం ప్రకారమే ఈ యొక్క కేసులు నమోదు చేయడం కావచ్చు. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ వ్యవహారం అంతా బయటపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తగు న్యాయం చేసి కనుక మాకు ఏదైతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని అంశాల పట్ల కూడా అటు ఏదైతే భూ యజమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనుగొన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు.